ఉన్నటువంటి బుద్ధిజం భారతదేశం నుంచి కనుమరుగైపోయింది. దీనికి గల కారణం ఏంటి అని మనం విశ్లేషించుకున్నప్పుడు మరి బుద్ధుడు ఏం చెప్తాడంటే మనిషి యొక్క సమస్తమైన కీడులకి మూల కారణం ఏంటంటే కోరిక అని అంటున్నాడు. మరి ఆ కోరికలు మనం చంపుకోవటం కూడా కోరికలు అసలు కలిగి లేకుండా మనిషి నిర్ణయించడం ఉంటే మనిషి ఎప్పుడైతే ఒక మోక్షం అనే మార్గం ఏంటంటే ఫైనల్గా ఎలాంటి కోరికలు లేని నెల స్థితిలోకి వెళ్ళినప్పుడు మనిషి మోక్షాన్ని సాధించినట్టుగా నేను అనుకుంటున్నాను. నేను చదివిన పుస్తకాలు కూడా చెప్తున్నది. ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్తుంది మన లాంటి మంచి తత్వం బోధించినటువంటి బుద్ధుడిని మన భారతదేశం నుంచి మనం వెళ్ళగొడుతున్నాం. కానీ అంబేద్కర్ అనే ఆయన మరి మహాశయుడు ఆయన బుద్ధిజాన్ని తీసుకున్న తర్వాత కొంత కొంచెం అభివృద్ధి చెందింది మహారాష్ట్ర ఇలాంటి చోట్ల. ఆయన అంబేద్కర్ అనే మహానుభావుడు ఇంకొక 2 సంవత్సరాలు బతుకున్నడితే ఆయన అన్నాడు, స్టేట్మెంట్ కూడా ఇచ్చాడంట, నేను భారతదేశంలో బుద్ధిజాన్ని ఇంకా మంచి స్థానంలో తీసుకెళ్తానని చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు కూడా మనం గమనించినప్పుడు చాలా చోట్ల ఈ శాంతి సమాధానం నెమ్మది అనేది చూసుకున్నప్పుడు మనం ధ్యానం అన్నప్పుడు బుద్ధుడి బొమ్మ పెట్టుకుంటాం జరుగుతుంది అనమాట. బుద్ధుడు అనేది బొమ్మే కాదు, కానీ మనం ఆ తత్వాన్ని మనం అనుసరిస్తే మనకు చాలా మంచిది. అలానే దానికోసం మళ్ళీ ఎవరైతే ఒకరు ఉన్నారో ఆ బుద్ధుని బోధనలో కొంచెం మనిషిని అలవాటు చేసుకుంటే కొంచెం మానసిక ప్రశాంతి ఉంటారు. కాబట్టి అందరూ కూడా కొంచెం యూట్యూబ్లో ఇలాంటి వాటిలో ఉంది కాబట్టి సమాచారం కొంచెం దాన్ని అనుసరించండి, మానసిక ప్రశాంతత పొందండి. అలా కాకుండా ఉంటే ఏమవుతుందంటే అక్కడ తిరిగినా కూడా ఏముండదు. ఎవరు కూడా అక్కడ పోయినా చందాలు ఎక్కువ ఇచ్చినా అక్కడ ఇంకో చోట వాళ్ళకి ఇస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే బుద్ధుడి బొమ్మలను ఆశ్రయించండి. అలానే ఇంకా నేను చెప్పేది ఏంటంటే పాస్ట్లో వదిలేసి ఫ్యూచర్ కూడా వదిలేసి ప్రజెంట్ టెన్స్లో బతకమని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా ఎవరైనా సైకాలజిస్టులు కానీ ఎవరైనా చెప్తుంది ఏంటంటే పాస్ట్ వదిలేయండి, ఫ్యూచర్ వదిలేయండి, ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ద పాయింట్ ఆఫ్ టైం ఏం చేస్తున్నామో మీ చేతికి వచ్చిన ఏ పని కూడా మనం గట్టిగా మనం చేసుకుంటే సక్సెస్ అవుతాం. ఆ విధంగా మీరు అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ మీరు కూడా చక్కగా మరి యూట్యూబ్లో ఇలాంటి చోట్ల ఉన్నటువంటి సమాచారం సేకరించి మంచి తెలుసుకోండి, అసలు విషయం తెలుసుకోండి. పరలోకం మోక్షం ఇలాంటి వాటి గురించి కాదు, విషయాన్ని తెలుసుకోండి.